బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే ఢిల్లీ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌కి ఈ మ్యాచ్ చాలా అంటే చాలా కీలకం. ఎందుకనంటే ఇప్పుడు గనుక మ్యాచ్ ఓడిపోయినట్టయితే తర్వాత జరిగే మ్యాచెస్‌లో మిగతా జట్లు అంటే కింద ఉన్న జట్లైన చెన్నై జట్టు గాని లేకపోతే మిగతా హైదరాబాద్ జట్టు గాని ఈ జట్లు గనుక చూసుకున్నట్టయితే ఇవి ఇంకా బాగా ఆడి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఢిల్లీ జట్టు సూపర్ డూపర్ భారీ హిట్టర్ అయిన కరుణ్ నాయర్ ఒక్కసారిగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కాకుండా ఓపెనర్‌గా బరిలోకి దిగిపోతున్నాడట ఈ రోజు మ్యాచ్‌లో. అయితే మొన్న ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ ఒక హీరో అనే చెప్పొచ్చు. ఎందుకనంటే 40 బంతుల్లో 89 పరుగులు చేసి ఊహించని విధంగా ఆటను మలుపు తిప్పుదాం అనుకున్నాడు. కానీ ఆఖరిలో ముంబై జట్టుకు అదృష్టం వరించి ఇక ముంబై జట్టు గెలవడం జరిగింది. ఇక ఢిల్లీ జట్టు ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతుంది. మొదటి 4 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో ఈ రోజు గనుక కరుణ్ నాయర్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే మాత్రం పరుగుల వరద పారాల్సిందే. దాంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫస్ట్ నుంచి కూడా పెద్దగా రాణించలేకపోతోంది ఈ సీజన్‌లో. గత సీజన్ వరకు కూడా పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి మాత్రం అస్సలంటే అసలు ప్రభావం చూపించలేకపోతోంది. దాంతో ఆడిన మ్యాచ్‌లో కేవలం 2 విజయాలతో లేదా 3 విజయాలతోనే ముందుకు సాగుతున్నట్టే.